హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు సెట్ దోస రెసిపీ తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్నగా తురుముకున్నాను, కరివేపాకు, ఒక టమాటో అండి, చిన్న టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి తురుమండి. మినప్పప్పుని ఒక గ్లాస్ మినప్పప్పుని 3 గంటలు నానబెట్టుకుని మిక్సీ కొట్టాక అదే ఆడించేసుకున్న తర్వాత దాంట్లోని ఒక 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకుని కలుపుకొని ఉంచుకున్నానండి. ఉప్పు వేసి కలిపేసుకున్నాను దీంట్లో. సో చూసారు కదండి, ప్యాన్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది మనకి ప్యూర్ పప్పు నూనె అండి, అంటే వెళ్ళి ఆడించుకుని వచ్చిన నూనె అండి, శనగపప్పు నూనె. చూసారు కదండి, సెట్ దోశ వేసేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. సో ఇలా జస్ట్ ఒక గరిటతో ఇలా వేసేసుకుని ఉంచేసుకోవాలి. సో దీని మీదే నేను ఆనియన్స్, కరివేపాకు, మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, టొమాటో అండి ఇది. సో టొమాటో వేసుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం అండి. సో ఇవన్నీ వేసేసుకోవడమేనండి. సో చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి ఇది, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. సో ఇలా వేసేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత ఇలా పెట్టేసుకోవాలండి. సో అయిపోయింది, మనకి వేగిపోయింది నీట్గా. సో ఈ టైంలో మనము తిప్పేసాం కదండి, చూడండి. సో చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి. మినపప్పు హెల్త్కి చాలా మంచిది కదండి. నానబెట్టడం వల్ల కూడా దాంట్లో ఉండే మంచి బెనిఫిట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయండి నానబెట్టడం వల్ల. సో మనం ఇలా చేసుకోవచ్చు, లేదంటే మినపప్పుని బాగా వేపేసి ఆడించేసుకున్న పిండి అలా కూడా చేసుకోవచ్చండి. ఒకసారి నేను అది కూడా రెసిపీ మీకు చూపిస్తాను తప్పకుండా. సో చూసారు కదండి, ఫైనల్లీ మనకి అటు ఇటు టోస్ట్ చేయడం నాకైతే 3 మినిట్స్ పట్టిందండి, ఈజీగా అయిపోతుంది. సో ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది రెసిపీ. సో ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్లీ ఎలా వచ్చిందో మీరు నాకు రెసిపీ వచ్చింది మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. కొత్తగా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.